మహాభారతం 4 బ్రహ్మకు భగవంతుడు బోధించిన ప్రవృద్ధిని వృత్తిధర్మ రహస్యం 3 అప్పుడు దేవతలు మరియు ఋషులు గురువును ఇలా అడిగారు, ఓ ప్రభు, ధర్మం ఒంటి కాలు మీద నడిచినప్పుడు మనం ఎలా నడవాలి? ఇది నాకు చెప్పండి. దీనికి భగవంతుడు ఇలా జవాబిచ్చాడు, ఓ దేవతలలో శ్రేష్ఠుడా, వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, సత్యం, త్యాగం, అహింస మరియు ధర్మం ఎక్కడ ప్రబోధించబడతాయో అక్కడ మీరు సేవ చేయాలి. ఏ అధర్మము మిమ్మల్ని తాకకూడదు. వ్యాసుడు ఇలా అన్నాడు, భగవంతుడు ఆజ్ఞాపించినట్లుగా దేవతలు మరియు ఋషులు భగవంతుడిని పూజించి తమకు కావలసినన్ని దేశాలకు వెళ్లారు. దేవతలు వెళ్ళినప్పుడు బ్రహ్మ మాత్రమే మిగిలిపోయాడు. అనిరుద్ధ రూపంలో భగవంతుడు అతని ముందు గొప్ప గుర్రం ముఖంతో కనిపించాడు. ఆ సమయంలో అతను శంఖ వేదాన్ని పఠిస్తున్నాడు. అతను ఒక నీటి కుండ మరియు త్రిశూలం పట్టుకుని ఉన్నాడు. అపరిమితమైన హయగ్రీవుని చూసి విశ్వ సృష్టికర్త మరియు పాలకుడు అయిన బ్రహ్మ లోకాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేతులు జోడించి అతని ముందు నమస్కరించాడు. భగవంతుడు అతన్ని కౌగిలించుకుని ఇలా అన్నాడు, భగవంతుని మాటలు, ఓ బ్రహ్మ, విశ్వం యొక్క చర్యలు మరియు నియమాలను వాటి సరైన క్రమంలో ఆలోచించు. నీవు అన్ని జీవులకు తండ్రివి. నీవు సమస్త విశ్వానికి ప్రభువు మరియు గురువువి. నేను నా భారాన్ని నీపై మోపి సరైన వైఖరిని అవలంబిస్తాను. నీవు దేవతల పని చేయలేవని చూసినప్పుడు నేను నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి కనిపిస్తాను. ఇలా చెప్పి హయగ్రీవుడు అక్కడ అంతర్యామి అయ్యాడు. బ్రహ్మ అతని ఆజ్ఞను అనుసరించి త్వరలోనే తన సొంత లోకానికి వెళ్ళాడు. ఆ విధంగా ఈ గొప్ప మరియు శాశ్వతమైన పద్మనాభుడు యజ్ఞాలలో ఉత్తముడయ్యాడు. ఆయన నిత్య శాశ్వత త్యాగి, నాశనం కాని ధర్మానికి ఆశ్రయం. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు, ప్రపంచ ధర్మాలను స్థాపించాడు. ఆయన ప్రారంభం, ఆయన మధ్య, ఆయన ముగింపు, ఆయన వస్తువులకు మూలం, ఆయన హృదయం, ఆయన సృష్టికర్త, ఆయన క్రియ. ఒక యుగాంతంలో ఆయన అన్ని లోకాలను నాశనం చేసి క్రియారహితంగా ఉంటాడు. ఒక యుగ ప్రారంభంలో ఆయన మేల్కొని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ గొప్ప స్వచ్ఛమైన పరమాత్ముడికి నమస్కారం. ఆయన ప్రపంచానికి రూపం మరియు అన్ని దేవతలకు ఆశ్రయం. ఆయన గొప్పవారికి ప్రభువు, అన్ని రుద్రులకు భర్త. ఆదిత్యుల భర్త, వసువుల భర్త, అశ్వినిలు మరియు మరుతులిద్దరికీ భర్త, వేదాలకు నాయకుడు, వేదాంగ నాయకుడు, సముద్రంలో శాశ్వతంగా నివసించేవాడు, హరి, పొడవాటి జుట్టు గలవాడు, ప్రశాంతమైనవాడు, అన్ని జీవులకు విముక్తి మార్గాన్ని చూపించేవాడు, కపర్తి, వరాహుడు, ఒంటి కొమ్ము గలవాడు, జ్ఞానవంతుడు, సర్వవ్యాప్తుడు, హయగ్రీవుడు. చతుర్ముఖుడు, మర్మమైనవాడు, జ్ఞానదర్శి, అక్షర, క్షర. ఈ అమరుడైన భగవంతుడు ప్రతిచోటా వేగంగా తిరుగుతాడు. ఆయన జ్ఞాన నేత్రాలతో తెలియవలసిన పరమ బ్రహ్మం. నేను ఆయనను జ్ఞాన నేత్రాలతో తెలుసుకున్నాను. మీరు విన్నందున నేను ఇలా అన్నాను, ఓ శిష్యులారా, నా మాటల ప్రకారం నడుచుకోండి. శ్రీ హరిని సేవించండి. వేదాల మాటలతో ఆయన గురించి పాడండి. నియమాల ప్రకారం ఆయనను పూజించండి. వైశంపాయనుడు ఇలా అన్నాడు, ఓ రాజా, వేద వ్యాసుడు తన శిష్యులందరితో మరియు తన అత్యంత భక్తిగల కుమారుడు శుకుడితో ఇలా అన్నాడు, మా గురువు ఋగ్వేదం నుండి ఆయనను మాతో కలిసి ప్రశంసించాడు. మీరు విన్నారు. నేను మీకు ఇవన్నీ చెప్పాను. దేవతల గురువు ఈ విధంగా భగవంతుడిని పూజిస్తూ ఆనందకరమైన మనస్సుతో ఇలా అన్నాడు, ఇది విన్నవాడు, చెప్పేవాడు మాయ నుండి విముక్తి పొందుతాడు, భక్తుడు అవుతాడు, రూపంలో బలాన్ని పొందుతాడు, రోగులు వ్యాధి నుండి విముక్తి పొందుతారు, బంధించబడినవారు బంధన నుండి విముక్తి పొందుతారు, కామాభిలాషులు తమ కోరికలను సాధిస్తారు, దీర్ఘాయుష్యును కోరుకునేవాడు దీర్ఘాయుష్యును పొందుతాడు, బ్రాహ్మణుడు అన్ని వేదాలలో ప్రావీణ్యం పొందుతాడు, క్షత్రియుడు విజయం సాధిస్తాడు, వైశ్యుడు సమృద్ధిగా సంపదను పొందుతాడు, శూద్రుడు ఆనందాన్ని పొందుతాడు, సంతానం లేనివాడు కొడుకును పొందుతాడు, కన్య తాను కోరుకున్న భర్తను పొందుతాడు. గర్భిణీ స్త్రీ సంతోషంగా కొడుకుకు జన్మనిస్తుంది. బంజరు స్త్రీ కుమారులు మరియు మనుమలతో దీవించబడుతుంది. మార్గంలో దానిని చేసేవాడు సురక్షితంగా మార్గాన్ని దాటుతాడు. ఏదైనా కోరుకునే వ్యక్తి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. భగవంతుని మహిమలను పాడే భక్తులు గొప్ప ఋషుల మాటలు మరియు ఋషులు మరియు దేవతల సమావేశాల కథలను విని అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. భగవంతుడు అర్జునుడికి తన నామాల మూలం మరియు ప్రాముఖ్యతను చెప్పాడు.
జనమేజయుడు ఇలా అన్నాడు, పూజ్య స్వామి, వ్యాసుడు తన శిష్యులతో కలిసి మధుసూదనుడిని స్తుతించిన పేర్ల అర్థం నాకు చెప్పండి. ప్రజాపతి భర్త అయిన శ్రీహరి యొక్క ఈ నామం మరియు ప్రాముఖ్యతను విని అర్థం చేసుకున్న నేను శ్రీశ్చంద్రుడిలా పవిత్రంగా మారాలనుకుంటున్నాను. వైశంపాయనుడు ఇలా సమాధానమిచ్చాడు, శ్రీహరి తన నామాల అర్థాన్ని గుణాలు మరియు చర్యల ప్రకారం వివరించినప్పుడు శత్రుయోధులను చంపిన అర్జునుడు మహాత్మా కేశవుడిని అడిగాడు, ఓ ప్రభూ, ఓ సమస్త జీవుల సృష్టికర్త, ప్రపంచ నివాసి, ప్రపంచ ప్రభువు, లోకాలకు భయపడనివాడు. మహారుషులు ఉచ్చరించే మరియు వేదాలు మరియు పురాణాలలో క్రియలకు లక్షణం అయిన మీ నామాల అర్థాన్ని నేను వినాలనుకుంటున్నాను. ఓ ప్రభూ, ఈ నామాల అర్థాన్ని మరెవరూ వివరించలేరా? భగవంతుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, పురాణాలు, ఉపనిషత్తులు, జ్యోతిష్యం, సాంఖ్యం, యోగశాస్త్రం మరియు ఆయుర్వేదంలో గొప్ప ఋషులు నా పేర్లను చాలా ప్రస్తావించారు. వాటిలో కొన్ని నా లక్షణాలను మరియు నా కొన్ని చర్యలను వివరిస్తాయి. ఓ శుద్ధ అర్జున, నేను నీకు కర్మల పేర్ల అర్థాన్ని చెబుతాను. స్వచ్ఛమైన మనస్సుతో వినండి. స్మృతిలోని ఋషులు నువ్వే నా భార్య అని చెప్పలేదా? గొప్ప శరీరాలు కలిగిన, విశ్వరూపమైన, నిరాకారమైన మరియు గుణాలు లేని నారాయణుడికి నమస్కారం. బ్రహ్మ తన కృప నుండి జన్మించాడు, రుద్రుడు తన కోపం నుండి జన్మించాడు. ఆమె సర్వోన్నతమైన వ్యక్తి, 8 గుణాలతో కూడిన సత్యం, ఆమె నాకు పరా ప్రకృతి, దివ్యలోకాలు కూడా ఆమెకు చెందినవి. ఆమె యోగం ఉన్న ప్రకృతి, అంటే ఆమె నుదిటి నుండి పగటిని నాశనం చేయడానికి కోపంగా ఉంది మరియు రుద్రుడు విధ్వంసకారుడు జన్మించాడు. ఓ పాండవా, నేను అన్ని లోకాలకు ఆత్మను, కాబట్టి నేను రుద్రుడిని, ఆత్మను ఆరాధిస్తాను. పూర్వదేవునికి అధిపతి, ఉత్తమ వరములైన శివుడిని నేను పూజించకపోతే ఎవరూ ఆయనను పూజించలేరు. ప్రజలు నా మాటను అనుసరిస్తారు. మాటలను గౌరవించాలా? అందుకే నేను ఆయనను పూజిస్తాను. ఆయనను తెలిసినవాడు నన్ను తెలుసుకుంటాడు, ఆయనను అనుసరించేవాడు నన్ను అనుసరిస్తాడు. రుద్రుడు, నారాయణుడు, ఈ రెండూ ఒకటే సత్యం. ఒకే జీవి అన్ని చర్యలలో కదులుతుంది. నాకు వేరే వరం ఇవ్వలేరా? నా మనస్సులో ఇలా ఆలోచిస్తూ నేను పురాణ రుద్రుడిని, నన్ను నా కొడుకుగా పూజించాను. విష్ణువు తన ఆత్మను తప్ప వేరే దేవుడిని పూజించలేదా? అందుకే నేను రుద్రుడిని పూజిస్తాను. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఈ దేవతలు మరియు ఋషులు, దేవతలలో ఉత్తముడైన నారాయణుడిని పూజిస్తారు. రాబోయే వారందరికీ, ఇప్పుడు ఉన్నవారికి మరియు ఉన్నవారికి, విష్ణువు వారిలో సర్వోన్నతుడు, సేవకుడు, ఆరాధకుడు, త్యాగాలు చేసేవాడు. విష్ణువును పూజించండి. లొంగిపోయేవాడిని పూజించండి. వరాలను ప్రసాదించేవాడిని పూజించండి. యజ్ఞాలను ఆస్వాదించేవాడిని పూజించండి. 4 రకాల వ్యక్తులు నా భక్తులు. వారిలో ఏకాంత, అద్వితీయ దేవతలు ఉత్తములు. నేను వారి విధి కాబట్టి వారు ఎటువంటి కోరిక లేకుండా తమ విధులను నిర్వర్తిస్తారు. మిగిలిన 3 శిష్యులు కూడా దుష్టులు. వారు ధర్మం నుండి పడిపోయారు. కానీ జ్ఞాని ఉత్తముడు. జ్ఞాని బ్రహ్మను, నీలకంఠుడిని లేదా మరే ఇతర దేవుడిని పూజించినా అతను నన్ను, పరమాత్మను పొందుతాడు. చూడండి, నా భక్తుడి గురించి ఈ ప్రత్యేక విషయానికి మీకు చెప్పాను. ఓ గౌతమ, నిన్ను మరియు నన్ను నరనారాయణుడిగా పరిగణిస్తారు. భూమి భారాన్ని తగ్గించడానికి మనం ఇప్పుడు మానవ శరీరాలను తీసుకున్నాము. నాకు ఆధ్యాత్మిక యోగాలు తెలుసు. నేను ఎవరో మరియు నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు. మరణానికి దారితీసే ధర్మం మరియు శ్రేయస్సుకు దారితీసే ధర్మం మానవులకు అయన, గమ్యం అనే పేరుతో తెలుసు. అదే శాశ్వతమైన నేను. అది తండ్రి యొక్క సారాంశం, మరియు మానవులకు జన్మనిచ్చేవాడు కూడా. గతంలో అది నా నివాసం కాబట్టి నేనే నారాయణుడిని. సూర్యుడు తన కిరణాలతో భూమి మొత్తాన్ని కప్పి ఉంచినట్లుగా నేను మొత్తం విశ్వాన్ని కప్పి అన్ని జీవులలో నివసిస్తాను. కాబట్టి నేను వాసుదేవుడిని. ఓ భరత, నేను అన్ని జీవుల గమ్యాన్ని. జనన మరణాలకు నేనే కారణుడిని. నేను దేవతల లోకాలను వ్యాపింపజేస్తున్నాను. నేను అన్నింటికంటే అతీతుడిని. నేను అన్ని జీవుల కంటే అతీతుడిని కాబట్టి నేను విష్ణువును. ధర్మం ద్వారా పరిపూర్ణతను కోరుకునే వారు నన్ను పూజిస్తారు. దేవ, స్థల్ మరియు అంతర్యామి లోకాలలో పరిపూర్ణతను కోరుకునే వారు. కాబట్టి నేను దామోదరుడిని. ఆహారం, వేదాలు, అప్పు మరియు అమృతాలను పృష్ణి అని పిలుస్తారు.
ఇవి ఎల్లప్పుడూ నా కడుపులో ఉంటాయి కాబట్టి నేను పృష్ణి గర్భం. ఋషులు నా గురించి ఇలా అంటారు, భవిష్యత్తులో పడిపోయిన త్రిమూర్తులను రక్షించు, ఎందుకంటే 1 మరియు 2 దానిని నాశనం చేశాయి. వారు నన్ను భవిష్యత్తు నుండి పృష్ణి అనే పేరుతో పిలిచినప్పుడు బ్రహ్మకుమారుడు ఉదయించాడు. లోకాలను వేడి చేసే సూర్యుడు, అగ్ని మరియు చంద్రుని కిరణాలు నా జుట్టు, నేను వాటి గుండా వెళుతున్నందున సర్వశక్తిమంతులైన ఋషులు నేను కేశవుని అని అంటారు. అందుకే నా పేరు కేశవ, దేవతలు మరియు గొప్ప ఋషులచే ఆశీర్వదించబడింది. అగ్ని సోముడితో ఐక్యమై ఒక యోనిని కలిగి ఉన్నాడు, అందువల్ల మొత్తం భౌతిక విశ్వం అగ్నిముఖంగా ఉంది. అలాగే పురాణాలలో ఇలా చెప్పబడింది, అగ్నిముఖ ఆత్మలకు ఒకే కన్ను ఉంటుంది. దేవతలు కూడా అగ్నిముఖులు కాబట్టి వారిద్దరూ ఒకే కన్ను కాబట్టి వారికి పరస్పర ఆనంద భావన ఉంటుంది. వారు లోకాలను ధరించి ఉన్నారు. శ్రీకృష్ణ అర్జున సంవాద్ 1. అర్జునుడు ఇలా అడిగాడు, ఓ మధుసూదన, గతంలో అగ్నిముఖులు ఎలా ఏకకన్నులుగా మారారు? దాని గురించి నాకు సందేహం ఉంది, దాన్ని తొలగించండి. భగవంతుడు ఇలా జవాబిచ్చాడు, ఓ పాండుకుమారుడా, ఈ విశ్వం గతంలో నా తేజస్సు నుండి ఎలా సృష్టించబడిందో నేను నీకు చెబుతాను. వినండి. 1004 రెట్లు చక్రాల తర్వాత లయమయ్యే సమయం వచ్చింది. అన్ని జీవులు అవ్యక్తంలో కలిసిపోయాయి. భూమి, గాలి లేదా అగ్ని లేదు, మొత్తం విశ్వం నీటి సముద్రం అయింది. బ్రహ్మం అనే ఒకే ఒక సాటిలేని జీవి ఉన్నప్పుడు అతను రాత్రి లేదా పగలు కాదు, చనిపోలేదు లేదా జీవించలేదు, వ్యక్తపరచబడలేదు లేదా వ్యక్తపరచబడలేదు. ఈ స్థితిలో నారాయణుని గుణాల నివాసం నశించనిది, నాశనం చేయలేనిది, తెలియనిది, అసాధ్యం, నిజం, అహింసాయుతమైనది, ఆలోచనా రత్నం లాంటిది, వివిధ ధోరణులతో కూడినది, అజేయమైనది, క్షయమైనది, నాశనం చేయలేనిది, అక్షయం, అభౌతికం, సర్వవ్యాప్తమైనది, సర్వశక్తిమంతుడు, శాశ్వతమైనది, తమస్ ద్వారా నాశనం చేయలేనిది, భగవంతుడు హరి కనిపించాడు. దీనికి శృతి, వేద మూలం కూడా ఉంది. నాసితహో న రతిర్చిన్న సదాసిన్నస్దాసిత్ తం ఏవ పురస్తాద్భవత్ విశ్వరూపం యస్ విశ్వరూపస్య రాజ్ఞః. విధ్వంసం సమయంలో పగలు లేదా రాత్రి లేదు, మరణం లేదా అమరత్వం లేదు, చీకటి మాత్రమే ఉంది. అది విశ్వంలోని అన్ని రూపాలలో రాత్రి. ఇది శ్లోకం యొక్క అర్థం. దీని అర్థాన్ని మళ్ళీ వివరిస్తాము. చీకటిలో జన్మించిన పురుషుడు తన కళ్ళ నుండి అగ్నిష్టోములను సృష్టించి సంతానోత్పత్తికి బ్రహ్మయోని నుండి జన్మించడానికి సృష్టించాడు. భూతసార్కుల సృష్టి తర్వాత బ్రహ్మ మరియు క్షత్రియులు సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా సృష్టించబడ్డారు. సోమమే బ్రహ్మ, బ్రహ్మమే బ్రహ్మ, అగ్నియే క్షత్రియుడు. బ్రహ్మ క్షత్రియుల కంటే శక్తివంతుడు ఎందుకంటే అతను మొత్తం ప్రపంచానికి తెలుసు. బ్రహ్మ కంటే గొప్పవాడు ఎవరూ ఇంతకు ముందు సృష్టించబడలేదు. బ్రహ్మ సమక్షంలో ఒక యజ్ఞం మండుతున్న అగ్నిలో యజ్ఞంగా మారుతుంది. అందుకే నేను అలా చెప్తున్నాను. బ్రహ్మ దివ్య స్వర్గాలను సృష్టించి దైవిక శరీరాలను స్థాపించడం ద్వారా 3 లోకాలను ఆవరించి ఉంటుంది. ఈ భావాన్ని వ్యక్తపరిచే ఒక మంత్రం కూడా ఉంది. ద్వామన్నే యజ్ఞహోతా విశ్వేశం హితో దేవానాం మనుష్యానాం స జగతితి. ఓ అగ్ని, నీవు యజ్ఞాల సమూహానివి. నీవు అన్ని దేవతలు, పురుషులు మరియు ప్రపంచం యొక్క సంక్షేమాన్ని కోరుకుంటున్నావు. ఈ విషయంపై ఒక శృతి ఉంది. విశ్వాసమన్నే యజ్ఞత్వం హోతేతి త్వం హితో ధావం మనుప్రయరాజకత ఇతి. ఓ అగ్ని, నీవు అన్ని యజ్ఞాలకు అధిపతివి. దేవతలు మరియు మానవుల ప్రపంచ సంక్షేమాన్ని నడిపించేవాడు నీవు. అగ్ని హోస్ట్ కాదా? యజ్ఞాల సృష్టికర్త కాదా? ఆ అగ్ని బ్రాహ్మణుడు, ఎందుకంటే మంత్రాలు లేకుండా హవనము లేదు, మనిషి లేకుండా తపస్సు లేదు. అగ్నితో కలిపిన మంత్రాల ద్వారా దేవతలు, పురుషులు మరియు ఋషులు పూజించబడతారు. కాబట్టి ఓ అగ్ని, అగ్ని యాగానికి నిన్ను నియమించారు. మానవులలో ఎవరు అగ్ని యాగం చేయడానికి అర్హులు అంటే బ్రాహ్మణుడు. ఆ యాగం బ్రాహ్మణుడికి ప్రయోజనం చేకూర్చదా? అది క్షత్రియులకు మరియు వైశ్యులకు ప్రయోజనం చేకూర్చదా? కాబట్టి అగ్ని రూపంలో ఉన్న బ్రాహ్మణులు మాత్రమే యజ్ఞం చేస్తారు. ఆ యాగాలు దేవతలను సంతృప్తిపరుస్తాయి. దేవతలు భూమిని సంతృప్తిపరుస్తారు. మరియు శతపాద బ్రాహ్మణంలో కూడా బ్రాహ్మణ నోటి గురించి చెప్పబడింది. బ్రాహ్మణ నోటి ద్వారా నైవేద్యాలు అర్పించే జ్ఞాని మండుతున్న అగ్నికి నైవేద్యాలు అర్పించేవాడు అవుతాడు. అగ్ని రూపాన్ని ధరించిన పండితులైన బ్రాహ్మణులు కూడా అగ్నిని ఆరాధించేవారు అవుతారు.
అగ్ని విష్ణువు, అతను అన్ని జీవులలో వ్యాపించి ఆత్మలను నిలబెట్టుకుంటాడు మరియు ఈ విషయంలో చనుత్కుమార్ పాడిన శ్లోకాలు. బ్రహ్మ మొదటి సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ ఎవరికి మూలమో వారు అమరులు అవుతారు మరియు బ్రహ్మ శబ్దాల ద్వారా స్వర్గానికి వెళతారు. బ్రాహ్మణుడి జ్ఞానం, వాక్కు, కర్మ, విశ్వాసం, తపస్సు మరియు పేరు ఇవి భూమి మరియు స్వర్గాన్ని నిలబెట్టుకుంటాయి. సత్యం కంటే గొప్ప మతం లేదు. తల్లి లాంటి గురువు లేడు. ఈ లోకంలో మరియు పరలోకంలో శ్రేయస్సుకు బ్రాహ్మణుడి కంటే గొప్ప కారణం మరొకటి లేదు. బ్రాహ్మణులకు వృత్తి లేని దేశంలో ఇతరులకు ఇవ్వడానికి వారి రాజ్యంలో ఎద్దులు, గుర్రాలు లేదా పెరుగు వంటి వాహనాలు లేవు. వారు బానిసలు, అవినీతిపరులు మరియు అవమానించబడినవారు అవుతారు. వేదాలు, పురాణాలు మరియు చరిత్ర యొక్క ఆధారాల ప్రకారం బ్రాహ్మణులు నారాయణ స్వరూపం యొక్క పిల్లలు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి మరియు సర్వవ్యాప్తి. వాక్కును నియంత్రించే సమయంలో ఆయన మొదట బ్రహ్మ నుండి జన్మించాడు. దాత, వరాలిచ్చేవాడు మరియు దేవతల నాయకుడు. ఇతర కులాలు బ్రాహ్మణుల నుండి జన్మించాయి. అందువలన బ్రాహ్మణులు సురుల కంటే గొప్పవారు. గతంలో బ్రహ్మలాగే నేను సురులను, అసురులను, మహర్షులను మరియు భూతాలను సృష్టించాను, స్థాపించాను మరియు అణచివేశాను.